After long time, welcome back guys. పొద్దున్న ఏంటి భయ్యా మాకు ఇది ఇంత ట్రాఫిక్ సార్? నిద్ర రాదా మీ అందరికి? పొద్దున్నే కార్లు వేసుకొని బయలుదేరినారు. ఏ 300 మీటర్స్ ఫుల్ ట్రాఫికే ఉంది ఇక్కడ. సరిపోయింది, పొద్దున బయలుదేరితే ట్రాఫిక్ ఉండదు, ఎర్లీ మార్నింగ్ వస్తే ఎవరికి నిద్ర రాదు జనాలకి. ఇక్కడ నిద్ర రావట్లే, మానేసిన నిద్రపోవడం జనాలంతా. పోతారా పోరా ఈ రోజుల్లో పెట్టేట పైన దానిపై ఎగిరిచి అక్కడి నుంచి జుమ్మని ఎగిరిపోదాం. చాలా రోజులైంది బ్లాగ్ అప్లోడ్ చేయక. సో ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మనం రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇంకా లైట్ అయితే రాలేదు, అంతా డార్క్గానే ఉంది. సో ఇప్పుడు నేను చూపించడానికి మీరు చూసాకైతే పెద్ద ఏముండదు, అందుకే ఇలా లైట్ వచ్చాక కంటిన్యూ చేస్తున్నా. సో బేసికల్లీ ఈరోజు మన ప్లాన్ ఏంటంటే మనమైతే 2 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఉత్తరిబెట్ట అన్నమాట. ఒక చిన్న ట్రెక్కింగ్ చేసి అక్కడ ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఓపిక ఉంటే అక్కడి నుంచి పయాన కార్ మ్యూజియంకి అయితే వెళ్తాము. అక్కడ మొత్తం వింటేజ్ కార్స్ ఉంటాయంటమాట, ఓల్డ్ కార్స్ అంటే చాలా పాత కార్స్ అట్లాంటివన్నీ. సో చూద్దాం మరి, ఇది ట్రెక్కింగ్ అయిపోయినాక ఒకవేళ ఓపిక ఉంటే అది కూడా కవర్ చేద్దాం ఈరోజు. నాకైతే డౌట్ కొడుతుంది సన్ రైజ్ చూస్తామో చూడలేమో అనేది, ఎందుకంటే ఇక్కడే ఆల్రెడీ చాలా లైట్ వచ్చేసింది. సో యాక్చువల్లీ సన్ రైజ్ చూడనికే వెళ్తున్నాము, బట్ చూద్దాం అవుతుందో అవ్వదో. బిఫోర్ సన్ రైజ్ వెళ్తే ఓకే, లేకుంటే ప్లాన్ బిస్కెట్ అయినట్టే, ఇంకా చేసేది ఏం లేదు. అలా కొండెక్కి ఇలా దిగేసి రావడమే. ఇంకా అదిగో మన కొండ. అసలు వ్యూ అయితే ఇక్కడ సూపర్ ఉంది. ఆ చెట్లు మధ్యలో సన్ రైజ్, ఫాగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడైతే బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు హెలికాప్టర్ నుంచి దింపారు. వైల్డ్ విత్ ఫైజన్ గ్రిల్స్ అండ్ బియర్ డిఫరెంట్ రా. మనోడు ట్రెక్కింగ్ అంటే బేర్ గిల్స్ మాదిరి ఫీల్ అయిపోతున్నాడు కదా. అంటే మనము పొద్దున్నే వచ్చింటే నో స్లీప్, నో ఫుడ్, నో ఎనర్జీ కదా. నీ ఇష్టం, మళ్ళీ మీ పైతాను వస్తుంది, నేను పోతా. దీని మీద కాదు, దిగేటప్పుడు దీని మీద జారుకుంటూ వచ్చేద్దాం. ఇది ఎక్కడికైతే చాలా సింపుల్గానే ఉంది, బిగినర్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. అనుకున్నంత హార్డ్ అయితే లేదు. పేరుకు 4 కిలోమీటర్స్, కానీ ఆ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నట్టే అనిపించలేదు నాకైతే. ఇక్కడైతే షాప్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. మీరు వచ్చేటట్టు ఉంటే ఒకవేళ మీ ఓన్ వాటర్ బాటిల్, ఓన్ ఫుడ్ క్యారీ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడైతే ఏం దొరకవు, కంప్లీట్ ఎంటీ ఏరియా. పాప మన పరిస్థితి ఎలా అయిందంటే, సార్ ఇందాకేందో అన్నారు అక్కడ తీసుకున్నా మామ్, క్రేజీరా వ్యూ ఇది. అక్కడ ఇంకా ఫాగ్ ఉంది. మాటకి ఏడొద్దు, బిస్కెట్ అయితే అడిగి పోతే. నీళ్ళు అవుతా అట్లా పోతే ఆ సైడ్కి ఏమన్నా పోవచ్చు మేబీ. 19th సెంచరీ ఫోర్ట్ ఇది. ఫోర్ట్ కాదు, టెంపుల్, తెలుసా? వచ్చేసినాం పైకి ఫైనల్లీ.
ఆ సైడ్ అంత క్లౌడ్స్ ఉన్నాయి కానీ ఈ సైడ్ అస్సలు లేవు. వావ్ నైస్. ట్రెక్కింగ్ చాలా ఈజీ. అలా చిటికలో వచ్చేసినాం కదా పైకి. ఎంత పైన ఉన్నాం చూసాం. మాకు ఏం కొట్టాలా? ఆల్టిట్యూడా సార్ తొందర 1097 మీటర్సేనా? 1097 మీటర్స్ పైకి అయితే వచ్చేసినాం మనం. ఓకే, మా ట్రెక్కింగ్ అయితే అయిపోయింది మొత్తానికి. ఫుల్ ఖుషి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. మా వాడు అది పైప్ ఉంది కదా, దాని మీద జారుకుంటూ వెళ్ళిపోవచ్చు అని మా వాడి ఆనందము. మొత్తానికి అయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్కి యాక్చువల్గా అది ఏమంటారు, మేఘాలు ఉంటాయి కదా. పొద్దున్నే వచ్చినాం, మేఘాలు సన్ రైజ్ చూడొచ్చాను అనుకున్నాము. సో మొత్తానికి అయితే దెబ్బేసింది, బిస్కెట్ అయిపోయింది అంతా. నో మేఘం నో సన్ రైజ్. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయినాడు మనం వచ్చేసరికి. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్, ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. పోదాం ఇంకా మ్యూజియంకి వెళ్ళిపోదాం. జల్దీ కింద బండేసుకో. ఇలా వచ్చేసాం మనం కార్ మ్యూజియంకి. పయానా పలకనికి రావట్లేదు. బాగా ఎనర్జీ తెచ్చుకో, లోపల మామూలు ఉండకూడదు. ఏముండదు, తిరుగుతాం, రౌండ్ వేస్తాం అంతే. నీదే పంచాయతీ అన్నీ కెమెరా పెట్టుకొని తిరిగేది. మైండ్ నో పంచాయతీ. ఫోటోలేమి వీడియోలేమి వీడియోలు తీసాము లోపల. ఎంజాయ్ చేయాలి. లోపల వింటేజ్ కార్డ్స్ ఉంటాయమ్మా, వింటేజ్ కార్డ్స్. అది వాడు ఉంటే ఇచ్చుడు. మీ తాత కాలం ఉంటాయి ఆడ. అక్కడ ఉంటే ఇచ్చుడు నువ్వు చాలు. మొదలెడదామా? ఆల్రెడీ మొదలెట్టేశాను నేను. మరి మనతో మామూలుగా ఉండదు. ఇదైతే మ్యూజియం ఎంట్రన్స్ అన్నమాట. మంచిగా ఒక టైర్ లాగా పెట్టి బాగా సెట్ చేసినారు. సో ఈ మ్యూజియం పేరు వచ్చేసి పయానా మ్యూజియం. బెంగళూరు నుంచి 150 కిలోమీటర్స్, మైసూర్ నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇది. పార్కింగ్ అయితే గట్టిగా ఉంది బాగా. 2 వీలర్ 4 వీలర్కి అయితే పార్కింగ్ ఉంది, ఫ్రీ పార్కింగే. బట్ ఎంట్రీకి ఒకటి టికెట్ తీసుకోవాలా. పెద్ద ప్రైజ్ ఏం లేదు, జస్ట్ 50 రూపీసే. ఇది ఎట్లుందంటే ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ కదా. ఇది ఎట్లుందంటే వుడెన్కి ఇట్లా చేతో తిప్పి చేస్తాడు. గుర్తొస్తా ఉన్నారు. ఇది ఊర్లో పంపు ఉన్నట్టుంది. కాదు రామ్మా బండెక్కు. అది ఒక్కడుంది భయ్యా 1 రౌండ్ ప్లీజ్ అన్న. ఎంతలో ఉన్నారు టైర్స్ అసలు? రాకీ బాయ్ పెద్ద మన దాని పేరు అమ్మ మన. అది వదిలేరా ఈడ పుష్ప ముందు పుష్పాన్ని చూడ. యాదిదా मॉडिफिकेशन लारी का टायर डालो, ट्రైన్ का హారన్ डालो. ఇక్కడ వెతుకొచ్చింటారు. అది వేరుంది చూడ, అది మిమ్ ఉంది. మిమ్ ప్యూర్. ఇది అదే రా ఒరిజినల్ కార్ చూడండి. మొబైల్ నుంచి చూస్తా అంటున్నాను, అంతకు మించి ఏం లేదాడ. డోంట్ నో. అప్పట్లో ఈ కార్ వేసుకొని తిరుగుతుంటే అబ్బో బట్టలు చింపేసుకుంటారు. కాదు బట్టలు చింపేసుకునేటోళ్ళు. అది బాగుంది రా టుక్ టుక్. అది టుక్ టుక్ బాగుంది, బుడిపితది, చిన్నగా ఉంది, సైకిల్ ఉన్నట్టు ఉంది. బైక్ టైర్స్ ఎక్సెల్, టీవీఎస్ ఎక్సెల్ టైర్స్ అవి. ఇది కొంచెం సారీ అది ఆల్రౌండర్ అది. RX-100 ఆల్రౌండర్, అది అందరికి ఫేవరెట్. అది వింటేజ్ బుల్లెట్. ఈ బాబాయ్ ఎవరు గాల్లో కొడుతున్నారు? సూపర్ మ్యాన్. బాబాయ్ గాల్లో కొడుతున్నాడు, సూపర్ మ్యాన్. ఎవరు ఇప్పుడు చెప్పు?
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్. ఏ ఏమన్నా ఉందరా ఇది చూడు, చాలా స్పేషియస్ ఉంది లోపల. చూడు ఎంత లోపల, చూడు ఎంత ఉందో. ఉంది. ఏం కార్ నచ్చింది నీకు ఇక్కడ పైన? అక్కడ చూసారా యాది టుక్టుకా? అది నచ్చలే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. అది కాదు కింద చూపించింది కదా కింద. అది బాగుంది. ఇది ఇంకొక ఫ్లోర్. జిగెల్ది బాగుంది. ఏదో సినిమాలలో ఉంటుంది చూడు, నీకు అలాంటివన్నీ ఆ మాదిరి ఉంది. అది చూడు యాది గాల్లో పాటలు. ఇది యాదంటే ట్రాన్స్ఫార్మర్ మా, అది పాటలన్నీ గాల్లో ఎగురుతున్నాయి. పోదాం పదా దాని దగ్గరికి. కానీ ఇది పాటలన్నీ గాల్లో ఎగిరేస్తున్నారు. రైలు గాల్లో దడ అదిదా హీరో ఇంట్రడక్షన్. మ్యూజియంలోకి వచ్చినాము. ఇది వచ్చేసి మంజుషా మ్యూజియం. సో మ్యూజియంలో అయితే ఏమేమి ఉంటాయంటే పాత వస్తువులు ఉంటాయి. ఓ ఇక్కడ పాత మనిషి ఉన్నాడు. పాత మనిషి కదులుతున్నాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా దొంగన బట్టలు, నీలాంటి. సో అట్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళని పని చేయడానికి కుంభిపాకం అంటారు కదా. ఇది చెప్పేది రా, కుంభిపాకం అంటారు కదా. ఆ కుంభిపాకం గిన్నెనే అది కాదు. కుంభిపాకం. టైప్ రైటర్స్ ఉన్నాయి రకరకాలు. జూనియర్ టాయ్ టైప్ రైటర్ అంటారు. అది చూడరు ఎంత చిన్నగా ఉందో. ప్రొజెక్టర్స్. ఏ మన 50 పైసా ఇవంతా మన కరెన్సీ. ఇది మన కరెన్సీ. ఆగు, నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఆమె ఏడుస్తుంది. చెప్పురా, ఎండు చెప్పు. ఇంకా గుడ్ నైట్ కాదు, అయిపోయింది. మ్యూజియం టూర్ అయితే అయిపోయింది. మంచి కార్స్ ఉన్నాయి. ఏమంటావా, సెక్సీ కార్సా? ఓకే కార్సా? మంచి కార్స్ అయితే ఉన్నాయి. మన మ్యూజియం టూర్ అయితే అయిపోయింది. ఇంతటితో వ్లాగ్ కూడా అయిపోయింది. బై.